बेहद की परम 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 बेहद की महाशांति। महाशांति को सोचना है, महाशांति के वायुमंडल को सोचना है। महाशांति का वायुमंडल जो है बेहद के बेहद में, उस वायुमंडल को सोच के और फिर बेहद के बेहद की परम 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 महाशांति के संकल्प करने हैं। इन्हीं संकल्पों से वायुमंडल बदलेगा और स्वपरिवर्तन से विश्व परिवर्तन होगा। आज मैं विशेष दिन पर विशेष बेहद के बच्चे जो हैं इनको कुछ कहना चाहती हूँ। इनकी ड्यूटी है बाप का रूप धारण करके, जो बेहद के दादाजी ने बेहद का ज्ञान दिया है, ज्ञान समझाया है। देखो बेटा, परम सत्य गुरु, पूर्ण रूप से गुरु, पूर्ण गुरु, वो तो हमारे बेहद के दादाजी हैं। दादाजी ने जो बेहद का ज्ञान दिया है बेहद के बच्चों को, बच्चे अब बाप का रूप धारण करेंगे। जो बच्चे 108 बच्चे बाप का रूप धारण करेंगे, फिर 1008 भी करेंगे, तो बाप का रूप धारण करके विश्व में बाप को प्रत्यक्ष करेंगे। बाप को प्रत्यक्ष करना, बाप समान बनना, यही अब सभी बच्चों को अपनी ड्यूटी करनी है, अपनी ड्यूटी निभानी है। ये मैं बच्चों को जो बाप का परिचय भी दिया, समझाया भी, हिलने डुलने नहीं दिया बच्चों को, वो मेरी ड्यूटी थी। मैंने कोई एहसान नहीं किया। मेरी माँ की ड्यूटी होती है कि बच्चों को बाप का परिचय देके फिर उनको मजबूत बनाना, उनको परम शांति के वाइब्रेशन सिखाना कि परम शांति के संकल्पों से क्या रिजल्ट क्या आएगा। तो अब क्या करना है, बाप का रूप धारण करके विश्व के अंदर बाप को प्रत्यक्ष करना है। बाप और दादा कौन है वो परिचय देना है। सभी बच्चों की ड्यूटी है। बेहद की परम शांति और याद प्यार नमस्ते। स्व परिवर्तन का अर्थ ही है अपना परिवर्तन कर देना। कहाँ परिवर्तन करना? अपने रूप को बाप के रूप में परिवर्तन करना। अपने जो रूप भी हमारा है उसको बाप के रूप में, बाप की याद में, बेहद के दादाजी की याद में, परम शांति के वाइब्रेशन से अपने रूप को ही बाप के रूप में परिवर्तन करना, इसको कहते हैं स्वपरिवर्तन। अब यही काम रह गया है बेहद के बच्चों का, परम शांति। ये वाक्य रह गया था बताना, अब मैं दोबारा से बताया। బేహద్ పరం మహాశాంతి. బేహద్ మా బేహద్ పిల్లలకి ఈరోజు ప్రత్యేకంగా మీకు డ్యూటీ ఇస్తూ ఉన్నాను. బేహద్ బాపు రూపాన్ని ధారణ చేసి బేహద్ దాదాజీ ద్వారా ఏదైతే జ్ఞానం ఇచ్చారో ఆ జ్ఞానాన్ని బాగా అర్థం చేసుకోండి అని. బేహద్కే బేహద్ పరం మహాశాంతి. పరం మహాశాంతి గురించి ఆలోచించండి. పరం మహాశాంతి యొక్క వాయుమండలం గురించి ఆలోచించండి. పరం మహాశాంతి సంకల్పంతో వాయుమండలం పరివర్తన అవుతుంది. బేహద్కే బేహద్లో ఆ వాయుమండలం తయారవుతుంది. బేహద్కే బేహద్ పరం శాంతి సంకల్పం చేయండి. ఈ సంకల్పంతో వాయుమండలం మారుతుంది. స్వపరివర్తనతోటే విశ్వ పరివర్తన అవుతుంది. ఈరోజు విశేషమైన బేహద్ పిల్లల యొక్క సంకల్పము డ్యూటీ
బేహద్ దాదాజీ ఏదైతే బేహద్ జ్ఞానం ఇచ్చారో అది అర్థం చేసుకోండి. బాపు రూపాన్ని ధారణ చేయండి. పరమ సద్గురు సత్యమైనటువంటి పూర్ణ రూపంలో గురువు, పూర్ణ గురువు బేహద్ దాదాజీ ఒకడే. దాదాజీ ఏదైతే బేహద్ జ్ఞానం ఇచ్చారో బేహద్ పిల్లలకి తప్పకుండా బాపు రూపాన్ని ధారణ చేయండి. ఏ పిల్లలైతే 108 మంది 1008 మంది ఉన్నారో బాపు రూపాన్ని ధారణ చేస్తే పూర్తిగా విశ్వంలో బాపు ప్రత్యక్షం అవుతారు. బాపు ప్రత్యక్షం చేయటము, బాపుని అనగా బాపు సమానంగా కావటం, ఇదే పిల్లలందరూ చేయాల్సినటువంటి సేవా డ్యూటీ. మీ డ్యూటీని మీరు సంభాళించండి. నేను పిల్లలకి బాప్ పరిచయాన్ని ఇస్తూ ఉన్నాను, అర్థం చేయిస్తూ ఉన్నాను. కదులుతూ ఉండండి, అర్థం చేసుకోండి. నా డ్యూటీ నేనైతే చెప్తూ ఉన్నాను, చేస్తూ ఉన్నాను. మా డ్యూటీ పిల్లలకి తండ్రి పరిచయాన్ని ఇవ్వటం, మిమ్మల్ని దృఢంగా చేయటం, పరం శాంతి వైబ్రేషన్స్ను నేర్పటం. పరం శాంతి సంకల్పంతో రిజల్ట్ ఏమొస్తుంది అది అర్థం చేసుకోండి. బాపు రూపాన్ని ధారణ చేసి విశ్వంలో బాపుని ప్రత్యక్షం చేయండి. బాప్ మరియు దాదాజీ ఎవరు, ఈ పరిచయం ఎవరు ఇవ్వాలి? పిల్లలందరి యొక్క డ్యూటీ ఇదే. బేహద్ పరం శాంతి ప్రియస్మృతులు మరియు నమస్తే. స్వపరివర్తన యొక్క అర్థము తమ పరివర్తన అవటం. ఎలా పరివర్తన అవుతారు? బాపు రూపాన్ని ధారణ చేస్తే పరివర్తన అనేది తప్పకుండా జరుగుతుంది. బాపు రూపము మన రూపము అవుతుంది. బాపే మనం, మనమే బాపు. ఆప్ ఔర్ బాప్. బాపు రూపంలో, బాపు స్మృతిలో, బేహద్ దాదాజీ స్మృతిలో పరం శాంతి వైబ్రేషన్లతోటి తమ రూపాన్ని మార్చుకోండి. బాపు రూపం పరివర్తన చేసేటువంటిది. అంటే స్వపరివర్తన అంటే బాపు రూపాన్ని ధారణ చేస్తే అవుతారు. దీన్నే అంటారు స్వపరివర్తన అని. ఇప్పుడు పని ఇదే బేహద్ పిల్లలకి. అచ్చా, ఈ మహావాక్యం ఉన్నది. బేహద్ పరం మహాశాంతి. బేహద్ బాపూజీని స్మృతి చేయండి. నమస్తే, ధన్యవాదాలు. బేహద్ పరం